హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నాను. నా వ్లాగ్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే కంప్లీట్గా నా వ్లాగ్ చూడండి. వ్లాగ్ నచ్చితే కనుక, రెసిపీస్ నచ్చినా కనుక మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ నాకు మోటివేషన్ని ఇస్తుంది, సపోర్ట్ని కూడా చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది మా బాల్కనీలోంచి కనిపిస్తాయండి. మాది ఫస్ట్ ఫ్లోరు. సో ఇక్కడ పార్కింగ్ స్లాట్లో వాళ్ళు ట్రీస్ వేసినవి కనిపిస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది. మీకు ఈ ట్రీ కనిపిస్తుంది కదా, దీన్ని ఏంటంటారు? అది మీకు ఏమైనా ఐడియా ఉంటే కనుక నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నెక్స్ట్ ఇది యాక్చువల్గా మండే ఇంటర్నేషనల్ యోగా డే, మ్యూజిక్ డే ఉంది కదా. సో పిల్లల్ని ఏదో ఒకటి పార్టిసిపేషన్ చేసి వీడియో షూట్ చేసి మమ్మల్ని షేర్ చేయమన్నారు స్కూల్లో వాళ్ళు. సో మేము దానికోసం షూట్ చేస్తున్నాము. చిన్న క్లిప్ నేను కూడా షూట్ చేస్తున్నాను ఇక్కడ. బాబు 3 years అయిందండి, కీబోర్డ్ నేర్చుకుంటున్నాడు. వాడు ప్లే చేస్తూ ఉంటాడు. వాళ్ళ అకాడమీ నుంచి 2 ప్రోగ్రామ్స్ ఇచ్చినట్టున్నారు. సో నాకు సరిగ్గా గుర్తులేదు. సో ప్లే చేస్తూ ఉంటాడు, వాడు ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉంటాడు. ఫాదర్స్ డే కదా, సో సెలబ్రేట్ చేసుకున్నాం చిన్నగా ఏదో. నెక్స్ట్ ఇది రాజ్మా అండి, వైట్ రాజ్మా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను నేను. నైటే సోక్ చేసి ఉంచాను. 2 times వాటర్తో నేను వాష్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మంచినీళ్ళతో కడిగేసుకొని నేను కుక్కర్లో వేసేసుకుంటానండి. దాని తర్వాత మంచినీళ్ళు వేసుకొని కుక్కర్ పెట్టుకొని నేను ఇక్కడ 3 to 4 విజిల్స్ వచ్చినంత వరకు నేను కుక్ చేశాను. మీరు మీ కుక్కర్ ఎలా పర్ఫామ్ చేస్తుందో యాజ్ యూజువల్ నేను ఎప్పుడు అలానే చెప్తాను. అలాగ మీరు విజిల్స్ కొట్టించుకొని కొంచెం మెత్తగా వచ్చినంత వరకు కుక్ చేసుకోండి. దీనికోసం నేను మసాలా రెడీ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. కొంచెం గార్లిక్, కొంచెం జింజర్ అంటే కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లం తీసుకొని ఫస్ట్ నేను ఈ ఆనియన్స్ అన్నీ కట్ చేసిన ఆనియన్స్ అన్నీ కూడా చాపర్లో వేసి చిన్నగా చాప్ చేసేసుకుంటానండి. మీరు కావాలంటే చాపర్ లేదు అని ఏమీ కాదు, చిన్నగా చేత్తో కూడా కట్ చేసుకోవచ్చు. టైం సేవ్ అవ్వడానికి కోసం నేను ఇక్కడ చాపర్ యూజ్ చేశాను. చిన్నగా ఆనియన్ కట్ చేసుకోండి. నేను పేస్ట్ రాజ్మాలో ఎక్కువ ప్రిఫర్ చేయను, ఆనియన్ పేస్ట్ నాకు ఇష్టం ఉండదు. సో నేను చిన్నగానే కట్ చేసుకొని ఇలాగా యూజ్ చేసుకుంటాను. ఇంకా అల్లం వెల్లుల్లి ఈ 2 కూడా వేసేసుకొని దంచేసుకొని ఫ్రెష్ పేస్ట్ని రెడీ చేసేసుకుందాం. చూడండి, ఇవి 2 వేసేసాను కదా, ఇంకా దంచేసి పేస్ట్ చేసేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాను. సో దీంట్లో నేను 3 టమాటోస్ వేసుకున్నాను. 3 టమాటోస్ కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుంటాను. దాంట్లో ఒక చిన్న కప్తో కర్డ్ వేసుకున్నాను. ఒక 6 to 7 కాజు వేసుకున్నాను. కాజు నేను ముందే నానపెట్టుకున్నాను. ఆ కాజుని వేసేసి ఈ 3టిని గ్రైండ్ చేసేసుకుంటాను. గ్రైండ్ చేసేసి పేస్ట్ చేసి సైడ్కి పెట్టేస్తాను. ఈ లోపల నా రాజ్మా కూడా బాయిల్ అయిపోయింది, కుక్కర్ విజిల్ వచ్చేసింది. సో చల్లగా అయిపోయింది. ఇంక నేను కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్, కొంచెం బటర్, వీటిలో కొంచెం ఆయిల్ కొంచెం బటర్ వేసుకుంటేనే బాగుంటుందండి. దాని తర్వాత మీరు ఎలా తింటారో అలా కూడా వేసుకోండి. నేను కొంచెం ఇలాంటి డిషెస్లో కొంచెం ఎక్కువనే వేస్తాను. టేస్ట్ బాగుంటుంది. వన్స్ ఇన్ ఎ వీక్ ఓకే, నో ప్రాబ్లం, పర్వాలేదు. సో బటర్, ఆయిల్ వేసేసుకున్నాను. 2 మెల్ట్ అయిపోయాక, బటర్ మెల్ట్ అయిపోయిన తర్వాత నేను దీంట్లో కొంచెం జీలకర్ర, నేను దీంట్లో షాజీరానే వేస్తున్నాను, మీరు కావాలంటే మామూలు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ 2 బిర్యానీ ఆకులు తుంచుకొని వేసుకుంటున్నాను. చిన్న దాల్చిన చెక్క, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, అంతే. ఇంతకన్నా మించి నేను మసాలాలు వేయను. అంతే, అయిపోయింది కదా. ఇవి వేసేసి కొంచెం ఫ్రై చేసేసుకుందాం. దీంట్లో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేస్తాను. అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ దంచుకున్నాం కదా, అది వేసేసి కొంచెం ఫ్రై చేసేసుకుంటాను.
సో కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ మనం చాప్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. ఇక్కడ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి, కలర్ రావాలి, అంతవరకు నేను పేషెన్స్గా ఫ్రై చేసుకుంటాను. సో కొంచెం సాల్ట్ వేసేద్దాం, టేస్ట్కి తగ్గ సాల్ట్ మొత్తం వేసేసుకోండి. ఇక్కడే ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతాయి. సాల్ట్ వేయగానే కొంచెం తొందరగానే ఫ్రై అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో నేను కలుపుకుంటూ కలర్ వచ్చినంత వరకు, బాగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకుంటాను. కొంచెం బాగా ఫ్రై అయ్యింది కదా, ఈ స్టేజ్లో నేను కొంచెం పసుపు వేసేసుకున్నాను. పసుపు వేసి కలిపేసుకుంటాను. కలిపేసుకున్న తర్వాత నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, టమాటో, పెరుగు, కాజు వేసి పేస్ట్ చేసుకున్నాను కదా, అది వేసి కలిపేసుకుంటాను. కర్డ్ వేసాను కదా, సో స్టిర్ చేస్తూనే ఉండాలి ఒక బాయిలింగ్ పాయింట్ వచ్చినంత వరకు. బాయిలింగ్ పాయింట్ వచ్చిన తర్వాత నేను మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాను. చూసారా, మసాలా అంతా కుక్ అయ్యింది అంటే మీద మనకి ఆయిల్ కనిపిస్తుంది. సో కుక్ అయ్యింది. ఈ స్టేజ్లో నేను మిగిలిన పౌడర్ మసాలాస్ అన్నీ కూడా వేసేసుకుంటాను. 1 స్పూన్ జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, నెక్స్ట్ కొంచెం గరం మసాలా. మీ దగ్గర రాజ్మా మసాలా ఉంటే వేసుకోండి, నేను గరం మసాలా వేసుకొని కుక్ చేసుకుంటాను. సో ఈ మసాలాస్ అన్నీ వేసేసాను. స్టిర్ చేసేసుకొని మూత పెట్టేసి ఫ్రై చేసుకుంటాను. చూడండి, మసాలాస్ మీ టేస్ట్ బట్టి మీరు వేసుకోవచ్చు. కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది కారం తక్కువ తింటారు, మసాలా తక్కువ తింటారు, మసాలా కొంతమంది ఎక్కువ తింటారు. సో మీ టేస్ట్ బట్టి మీకు ఎలా నచ్చుతుందో అలా మసాలాస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. సో నా మసాలా అంతా ఫ్రై అయిపోయింది. నేను ఇప్పుడు రాజ్మా వేసేసుకొని కలిపేసుకుంటాను. సో రాజ్మా, మసాలా రెండు బాగా మిక్స్ అయినట్టు కలిపేసుకోండి. నేను రాజ్మా కొంచెం మెత్తగా ఉడికించుకున్నానండి. కొంచెం గట్టిగా ఉంటే మా బాబు తినడు, అందుకనే నేను మెత్తగా ఉడికించుకున్నాను. లేదు మీకు కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తే మీకు ఎలా అనిపిస్తే అలా బాయిల్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ వాటర్ కూడా కొంచెం యాడ్ చేసేసాను, కలిపేసి మూత పెట్టాను. సో చూసారా, చక్కగా కలరు, క్రీమీ టెక్స్చర్ వచ్చింది. సో ఈ స్టేజ్లో నేను కసూరి మేతి వేసేసుకొని మిక్స్ చేసేసి మూత పెట్టి కొంతసేపు బాయిల్ చేసేసుకుంటాను. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు నేను ఉంచాను, ఎందుకంటే రాజ్మా వాటర్ మీకు అబ్జార్బ్ చేస్తుంది అందుకే. సో దీనికి కాంబినేషన్గా నేను జీరా రైస్ చేస్తున్నానండి. నేను నార్త్ ఇండియన్ థాలీలో మీకు జీరా రైస్ షేర్ చేశాను. అది రైస్ బాయిల్ చేసి కడాయిలో జీరా తడకా వేసి నేను చేశాను. ఇది నేను కుక్కర్లో చేస్తున్నానండి. సో నేను ఇక్కడ ఘీ వేసాను, కొంచెం జీలకర్ర వేసాను. జీలకర్ర ఫ్రై అయిపోయింది. సో నేను 1/2 an hour బిఫోర్ బాస్మతి రైస్ని నానబెట్టుకొని ఉంచుకున్నానండి. ఆ బాస్మతి రైస్ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. వాటర్ డ్రైన్ చేసేసి ఆ రైస్ని కుక్కర్లో వేసేసి 2 minutes స్టీర్ చేసేసుకుంటాను, కొంచెం ఫ్రై అయినంత వరకు. దాని తర్వాత 2 glasses ఆఫ్ బాస్మతి రైస్కి 2.5 glasses ఆఫ్ వాటర్ని వేసి మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసి మూత పెట్టేసి రైస్ కుక్ చేసేసుకుందాం. సో ఇక్కడ నేను కలిపేసుకున్నా. నెక్స్ట్ మూత పెట్టేసి కుక్ చేసేసుకుంటాను. కుక్కర్లో జీరా రైస్ ఇలా కూడా చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. సో చల్లగా అయిన తర్వాత విజిల్ తీసేసి నేను రైస్ చెక్ చేసుకున్నాను. విడివిడిగా బాగా వచ్చిందండి. ఇలా తేలిగ్గా కలుపుకోండి, ముద్దగా కలిపేసుకుంటే మళ్ళీ బాగుండదు. సో తేలిగ్గా ఇలా ఓపెన్ చేసుకొని ఇలా కలుపుకుంటే చూడండి రైస్ ఎంత బాగా వచ్చిందో. సో కాంబినేషన్లో చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. సో ఈరోజు స్వీట్ చేసుకోవాలి కదా, ఫాదర్స్ డే అండ్ సండే. ఇవాళ కానీ స్వీట్ నేను చేయటం లేదండి, మా హస్బెండ్ చేస్తున్నారు. సో ఇది మ్యాంగో ఖీర్. సో ఇక్కడ ప్యాన్ పెట్టుకొని 1/2 లీటర్ ఆల్రెడీ బాయిల్ చేసిన మిల్కే ఇది. సో 1/2 లీటర్ మిల్క్ని యాడ్ చేశారు. ఖీర్ అంటే రైస్తో చేస్తాం కదా. సో రైస్ మనం 1/4 కప్ రైస్ని మనం ముందే నానపెట్టుకొని ఉంచుకోవాలి. బాస్మతి రైస్ అయితే కొంచెం ఇలా మెత్తగా చేసుకోండి, చేతితోటి వాటర్ నానపెట్టిన తర్వాత 1/2 an hour బిఫోరే నానపెట్టండి. నార్మల్ రైస్ అయితే పర్వాలేదు, ఏం చేయక్కర్లేదు. కానీ బాస్మతి రైస్ అయితే మాత్రం హ్యాండ్స్ తోటి మ్యాష్ చేసుకోండి. సో పాలంతా బాయిల్ అయిపోయింది. ఇక్కడ ఈ స్టేజ్లో మొత్తం రైస్ అంతటిని కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకుంటున్నారు.
సో ఈ రైస్ అంతా కూడా ఈ మిల్క్లో మనకి కుక్ అవ్వాలి. పరవన్నంకి ఎలా కుక్ చేస్తాం కదా, అలాగే ఈ పాలల్లోనే రైస్ అంతా కూడా బాగా కుక్ అవ్వాలి. సో అంతవరకు మనం వెయిట్ చేద్దాం. కలుపుతూ ఉండండి, కిందన అంటుకుంటుంది, బర్న్ అవుతుంది. సో కలుపుతూ చెక్ చేస్తూ ఉండండి. సో రైస్ కుక్ అయ్యింది. ఈ స్టేజ్లో బాదాం, పిస్తా, కాజు ఈ 3 కట్ చేసుకొని ఉంచుకొని మనం ముందే ఉంచుకోవాలి. సో ఈ స్టేజ్లో ఆ మిక్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కొంచెం యాడ్ చేసుకొని కొంచెం గార్నిష్కి ఉంచుకుందాం. సో రైస్ అంతా కుక్ అయిపోయింది, అప్పుడే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేశారు. సో దీంట్లో ఏంటంటే మ్యాంగో అన్నాం కదా, సో ఇక్కడ మీడియం సైజ్వి 2 మ్యాంగోస్ తీసుకొని స్కిన్ పీల్ చేసేసి పేస్ట్ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నారు. సో ఆ పేస్ట్ని, ఆ గ్రైండ్ చేసిన మ్యాంగో పేస్ట్ని మనం ఇక్కడ యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. సో ఈ స్టేజ్లో మీరు ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుకోండి బాగాను. సో ఇక్కడ ఆయన కూడా అలాగనే చేశారు, స్టవ్ ఆఫ్ చేసుకొని కలిపేసి నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కలిపేసుకున్నారు. సో రైస్ అంతా కుక్ అయిపోయింది కాబట్టి ఇది 2 to 3 minutes పడుతుంది. మొత్తం మిక్స్ చేసేసి ఒక 2 to 3 minutes కుక్ చేసుకోండి. దాని తర్వాత ఆయన మ్యాంగో ఎసెన్స్ వేసుకున్నారు, లేకపోయినా పర్వాలేదు, ఇలాచీ పౌడర్ చక్కగా వేసుకోండి, ఏం పర్వాలేదు, బాగుంటుంది టేస్ట్. సో ఇలాచీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసేసుకున్నారు, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నారు. చిన్న మ్యాంగో పీసెస్ కట్ చేసేసుకొని వాటితో గార్నిష్ చేసేసారు. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేసేసారు. నిజంగా మ్యాంగో ఖీర్ చాలా బాగుందండి, ట్రై చేయండి. ట్రై చేసి మీ వ్యూస్ మాతో డెఫినెట్గా షేర్ చేయండి. ఈ 3 రెసిపీస్ చాలా బాగున్నాయి, ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హలో అండి, నా వర్క్ ఇప్పుడే ఫినిష్ అయింది. 3 రెసిపీస్ చూసారు కదా, చాలా బాగున్నాయండి. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీ వ్యూస్ నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు 4 o'clock అవుతుంది, నా వర్క్ అంతా ఫినిష్ అయింది. నేను 2 days బ్యాక్ నేను వ్యాక్సినేషన్ చేయించుకున్నాను. కొంచెం డ్రౌజీగా, హ్యాండ్ పెయిన్గా ఉండింది. బట్ మా తమ్ముడు, మా హస్బెండ్ నైట్ టైమ్స్లో వాళ్ళే కుకింగ్ అంతా చేసేవారు. ఆఫ్టర్నూన్ నేను కొంచెం మేనేజ్ చేసుకునేదాన్ని. బాబుని చదివించడానికి అయ్యేది కాదు. సో వాడు హోంవర్క్స్ చేసుకున్నాడు. నేను ఈ సండే అయినా ఈరోజు ఒక 1 hour కూర్చోపెడతామని అనుకుంటున్నాను, అందుకని చదివిస్తున్నాను. బట్ వ్లాగ్ ఎండ్ చేయలేదు, అందుకని వ్లాగ్ ఎండ్ చేద్దామని నేను మాట్లాడుతున్నాను. ఈ వ్లాగ్ 1 day లేట్గా వెళ్తుందండి, కానీ కూడా బిలేటెడ్ హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ఫాదర్స్. యూ డిజర్వ్ టు బి వెరీ హ్యాపీ. ఓకే, నా వ్లాగ్స్ని ఫస్ట్ టైం చూస్తే కనుక కంప్లీట్గా చూడండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching, guys. Take care. Bye-bye.